హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం సెన్సెక్స్ ఎక్స్పైరీ అండి, సెన్సెక్స్ అనాలిసిస్ చేద్దాం రేపటి గురించి. దానికన్నా ముందు నిన్న ఏం జరిగిందో ఒకసారి డిస్కస్ చేసుకొని విల్ స్టార్ట్. ఓకేనా? చూస్తే నిన్న మనకి స్లైట్ అంటే ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఒకసారి కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి దెన్ ఈ జోన్ బ్రేక్ చేయలేకపోయింది. ఎందుకు అంటే మీరు చూస్తే మీరు ఎప్పుడు ఇలా పెద్ద టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేయాలండి. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది కదా. సో మార్కెట్ మనకి ఎక్కడ ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వంగానే మీరు ఏం చేయాలంటే మీకు 7 తెలుస్తుంది ఎక్కడ ఓపెన్ అవుతుంది. అక్కడ ఒక గీత గీసుకొని దాని పైన ఎక్కడన్నా రెసిస్టెన్స్ జోన్ ఉందా ప్రీవియస్‌లీ అది చెక్ చేయండి. ఇగో ఇది ఫస్ట్ మనకి రెసిస్టెన్స్ జోన్. ఇక్కడి నుంచి పడ్డాం. సో మీ హావ్ టు మార్క్ దట్. ఇక్కడ మార్క్ చేసుకోండి. మీకు మనకు ఓపెనింగ్ ఎక్కడని చెప్పారు? 9, 7కి తెలుస్తుంది కదా మనకు ఓపెనింగ్ ఎక్కడ అనేది. ఇగో ఇక్కడ ఓపెనింగ్, రైట్. సో ఇక్కడ పెట్టుకున్నప్పుడు మీరు ఈ రెసిస్టెన్స్ జోన్ మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది చేసుకున్నాక దీనిపైన ఏది అంటే ఇగో ఇక్కడ ఉన్నాయి విక్స్. సో ఈ జోన్ మొత్తం మీకు ఇప్పుడు ఇలా చూసుకుంటే నేను ఇలా మార్క్ చేశాను కదా, ఇంకొంచెం పైకి లేపుకోవచ్చు. అంటే నిన్న మీరు చేయాల్సిన పని ఇగో ఇలా పెట్టుకుంటే మీరు చూసారా అక్కడి నుంచే మళ్ళీ మనకి రివర్సల్ స్టార్ట్ అయింది. సో ఇలా మీరు ప్లాన్ చేసుకోవాలండి ఎప్పుడైనా ట్రేడ్. మార్కెట్ స్టార్ట్ అవ్వగానే పైన రెసిస్టెన్స్ కింద సపోర్ట్ జోన్స్ ఎక్కడ ఉన్నాయో అవి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుంటే మీకు ఎక్కడి నుంచి రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉందనేది పైన తెలుస్తుంది. మార్కెట్ కిందకొస్తుందనుకోండి, ఎక్కడ సపోర్ట్ తీసుకుంటది అనేది గూడా మీకు తెలుస్తుంది. ముందే మార్క్ చేసి పెట్టుకున్నారనుకో ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ యూ. ఓకేనా? సో, ఇలా చేసుకున్నాను గాబట్టి నేను చూడండి అక్కడ పైన నాకు రివర్సల్ అక్కడి నుంచి రివర్సల్ వచ్చే ఛాన్స్ చాలా సేపు మీరు చూస్తే ఫస్ట్ క్యాండిల్ 9:15 నుంచి 11:00 దాకా చాలా సార్లు మల్టిపుల్ టైమ్స్ హై బ్రేక్ చేద్దామని చూసారు. కానీ కాలేదు. ఎందుకు అంటే అక్కడ సెల్లింగ్ జోన్, బిగ్గెస్ట్ సెల్లింగ్ జోన్ ఇంత పెద్ద ఫాల్ అయింది. సో, ఈ ఫాల్ అయిందా అంటే మనం చూసుకుంటే అక్కడి దాకా అయ్యాం. అయినాక నెక్స్ట్ ఎక్కడి దాకా అయ్యామంటే ఇక్కడికి. దీని కింద అంటే ఇక్కడ. సో, వి ఆర్ ఎట్ థిస్ పాయింట్. దీని తర్వాత ఇంకెళ్ళేది ఉందనుకోండి ఇక్కడికెళ్తది, ఇక్కడికెళ్తది, ఇక్కడికెళ్తది. ఇన్నున్నాయి. దీనికన్నా కిందకెళ్తే ఇంకా చాలా కిందకెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. ఇవన్నీ ఉన్నాయన్నమాట. కాకపోతే మనం సింపుల్‌గా ఓన్లీ అలా చూసుకుంటేనే కాదు గదా! ఇప్పుడు చూడండి ఇది ఒక ట్రెండ్ లైన్ ఉంది. 1 అవర్ ట్రెండ్ లైన్ ఉంది కింద నుంచి. పైనుంచేమో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వట్లేదు. కింద నుంచి ఈ ట్రెండ్ లైన్ దగ్గరకొచ్చినప్పుడు సపోర్ట్ తీసుకొని పైకెళ్తది. సో, వి ఆర్ ఎట్ దట్ సేమ్ ట్రెండ్ లైన్. సో, ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఈ జోన్ బ్రేక్ అయ్యేదాకా మనం ట్రేడ్ చేయొద్దు. విచ్ ఈస్ లైక్ ఇగో ఈ జోన్. అంటే 74,980 ఏసుకోండి. 74,980 కిందకెళ్తేనే మనకి డౌన్ సైడ్ ట్రెండ్స్ ఉంది. 780 ఎళ్తే మనకి ఇదేంటి 74,970 అన్నాను. ఓకే. 980 ఏసుకోండి. 980 కిందకెళ్తే మనకి ఆల్‌మోస్ట్ 890 దాకా ఫస్ట్ టార్గెట్. 100 పాయింట్స్ ఈస్ వెరీ ఈజీ ఇన్ సెన్సెక్స్ అండ్ 770 ఈస్ నెక్స్ట్ టార్గెట్. దానికన్నా కిందకెళ్తే 640. ఈ 3 టార్గెట్స్ ఫస్ట్ ఉన్నాయండి. లేదు ఇది ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇక్కడ చాలా సేపు టైమ్ స్పెండ్ చేసి దెన్ బ్రేక్‌ఔట్ అయితే ఇవి 3 ఛాన్సెస్. లేదు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి మీకు అప్పుడు ఇది రెసిస్టెన్స్ అయిపోతుంది ఈ జోన్. గ్యాప్ డౌన్ ఇక్కడ ఎక్కడన్నా ఓపెన్ అయిందనుకోండి ఇది ఇలా ఎళ్లి ఈ లో దాకెళ్ళేసి మళ్ళీ అక్కడి నుంచి ఫాలో అవ్వడం స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఫ్లాట్ ఓపెన్ అయితేనేమో ఇక్కడిక్కడే కొంతసేపు చేసి ఇది బ్రేక్ డౌన్ అయితే యూ లెట్ థీస్ ఛాన్సెస్. గ్యాప్ డౌన్ అయిందనుకోండి ఇక్కడి నుంచి మళ్ళీ ఒకసారి పైకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఫాలో అవటం. దాంట్లో మీకు పెద్ద టార్గెట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి గ్యాప్ డౌన్ అయ్యి. ఇక్కడ దాకా కూడా వెళ్ళొచ్చు. గ్యాప్ అప్ అయిందనుకోండి, గ్యాప్ అప్ అంటే నాకు ప్రీవియస్ డే పైన ఓపెనింగ్ అయితేనే గ్యాప్ అప్ అండి. లేదు ఈ మధ్యలో ఎక్కడైనా అయిందనుకోండి ఫ్లాటే కానీ కొంచెం స్లైట్ గ్యాప్ అప్ అనుకోవచ్చు. అప్పుడు ఇగో ఇక్కడ ఎక్కడైనా అయిందనుకోండి, ఈ జోన్‌లో అయిందనుకోండి ఏం ట్రేడ్ లేదు. ఆక్సిలేట్ అవుతుంది. కిందకొస్తుంది, పైకెళ్తుంది, కిందకొస్తుంది, పైకెళ్తుంది. ఇక ఇది బ్రేక్ అయ్యి ఇక్కడ ఒక 15 మినిట్స్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిందనుకోండి. దానిపైన మీరు ట్రేడ్ తీసుకుంటే 75, 600 మీరు తీసుకుంటే 750, 80 దాకా టార్గెట్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మీరు బుక్ చేసేసుకోవాలి టార్గెట్స్. ఎందుకంటే ఇక్కడి నుంచి చాలా సార్లు పడ్డాం కాబట్టి ద సేమ్ మైట్ హ్యాపెన్ టుమారో ఆల్సో. సో అలాగండి. సో నేను చూడడం ఏంటంటే మాక్సిమం సైడ్‌వేస్ తర్వాత బ్రేక్ డౌన్ ఆర్ ఎల్స్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి దీనిపైన సస్టైన్ అయితే దెన్ విల్ లుక్ ఫర్ అప్‌సైడ్ ట్రేడ్స్. సో దిస్ ఈస్ హౌ సెన్సెక్స్ ఈస్ గోయింగ్ టు బి. ఒక్కసారి ఆప్షన్ చైన్ కూడా చూసుకుందాం మనం.
ఇక్కడ చూడండి. మనం ఉన్నది 75-36. మీకు హైయెస్ట్ ఓఏ ఎక్కడుంది చూడండి. 75,500 దగ్గర. సో, 75,500 ఈస్ గోయింగ్ టు బి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ యూ గైస్. దాని పైన కూడా చూడండి 75, 600, 700, 800 దగ్గర కూడా మంచి ఓఏ ఉంది. సో, దోస్ ఆర్ ఆల్సో గోయింగ్ టు బి గుడ్ రెసిస్టెన్స్. కానీ 75,500 బ్రేక్ అయితే మాత్రం చాలా మంది ఎస్ఎల్ హిట్ అవుతుంది. అప్పుడు మీకు 200 పాయింట్స్ అట్‌లీస్ట్ 75, 700 దాకా ఎళ్ళే ఛాన్సెస్ ఉంది. సో, కింద సైడ్ చూసుకుంటే మీకు 75, 200 ఇస్ గుడ్ సపోర్ట్. దాని కింద సపోర్ట్ అంటే 75, 100. ఈ 2 జోన్స్ బ్రేక్ అయితే మాత్రం సారీ. సారీ. 75,000 ఇస్ గుడ్ సపోర్ట్. 75,000 ఈస్ గుడ్ సపోర్ట్. 75,000 బ్రేక్ అయ్యారనుకోండి మీకు మంచిగా 74, 800, 700 దాకా ఎళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో, సేమ్ థింగ్ ఇప్పుడు చూడండి. మనం చెప్పింది కూడా అంతే. 74, నేను 970 అన్నాను. అసలైతే ఇక్కడ అని చెప్తున్నారు. వాళ్ళైతే ఇక్కడ చెప్తున్నారు 74, 700 కిందకెళ్తే మంచిగా ఎళ్తదని. కానీ ఎందుకంటే ఇదంతా బయింగ్ జోనే ఉంది చూడండి. సో, అందుకే ఇక్కడ ఏమవుతదంటే మీకు పడ్డా గూడా మళ్ళీ ఇమ్మీడియేట్‌గా ఇలా క్యాండిల్స్‌తోని పైకి పోవచ్చు. సో, ఓకే. ఇది తీసేద్దాం బెస్ట్ థింగ్. ఇదే పెట్టుకుందాం. 900 కూడా వద్దండి. ఆ! ఇక్కడ, ఇక్కడ పడితే అప్పుడు చూడండి. 74, 780 కిందకెళ్తే యూ కెన్ లుక్ ఫర్ 650, 470 అండ్ దిస్ వన్ 200. ఈ టార్గెట్స్ ఉన్నాయి. అప్ సైడ్ ఎళ్తే మీకు 600 అబోవ్ క్లోజ్ అయితేనే 750, 900 టార్గెట్స్. ఇక దానికన్నా పైనకెళ్ళే ఛాన్స్ ఉందంటే ఉంది గానీ, అక్కడి నుంచి పడే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువున్నాయి. అందుకని నేను జాగ్రత్తగా చూస్తున్నాను. సో, 76,000 పెట్టుకోండి. 76,000 పెట్టుకోండి. గోయింగ్ టు బి వన్ మోర్ టార్గెట్. సో, దిస్ ఈస్ హౌ ద మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి టుమారో. సో, మీకేమైనా నా కంటెంట్ నచ్చినట్లయితే నా ప్లేలిస్ట్‌లోకి ఎళ్లి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. వీడియోస్ పెట్టినవి చూడండి. మీకు కంటెంట్ నచ్చింది. ప్లస్ నా లైవ్ ట్రేడ్స్ కూడా కొన్ని పెట్టుంటాను. అవి కూడా చూడండి. మీకు అది కూడా నచ్చిందనుకోండి ఎలా ట్రేడ్ చేస్తాను అది నేర్చుకోవాలి అంటే ఒక కోర్స్ ఉందండి. యూ కెన్ కాంటాక్ట్ మీ. డీటెయిల్స్ నా కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్స్‌లో పెట్టాను. యూ కెన్ మెసేజ్ మీ. ఓకేనా అండి? బాయ్ అండి. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.